చూస్తున్నారు కదా, ఇదొక పాత మొబైల్. ఇదైతే వాటర్ లేదు, పక్కన పడేసాం. బ్యాటరీ ఊపోయింది చూడండి, పాపం కదా. బ్యాటరీ తీసుకున్నాం ఒకటి. ఇలా షోల్డరింగ్ చేసుకోవాలి. షోల్డరింగ్ చేసుకుని ఫిన్నులు ఇలా షోల్డరింగ్ చేసుకుని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడే సింపుల్గా ఉంటుంది మనకి. ఇంకొక డౌట్ రావచ్చు, లిథియం బ్యాటరీలు కదా ఇవి, మొబైల్తో ఎలా ఛార్జ్ చేయొచ్చు అని డౌట్ రావచ్చు. అంతకంటే ముందు మీ మొబైల్లో యూజ్ చేసే బ్యాటరీ ఏదో మీరు ఆలోచించుకోండి ఒకసారి. చివరి వైపు ఉన్నది నెగిటివ్, వైపు ఉన్నది పాజిటివ్. కొన్ని మొబైల్కి అయితే డిఫరెంట్గా ఉండొచ్చు. ఈ బ్యాటరీ మీద చూస్తే అర్థమైద్ది. చూడండి, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో పక్కన పెట్టేద్దాం. మ్యూజిక్. Five minutes later. మనం బ్యాటరీని ఇంకో విధంగా అయితే ఛార్జ్ చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఇవన్నీ నేనైతే వాడిని కాదు, అంటే ఈ మొబైల్స్ అనేవి నేను రిపేర్ చేస్తూ ఉంటాను. నా దగ్గరికి ఇలా వచ్చి పడ్డాయి ఇవి. ఎలా అనేది ఇలా సింపుల్గా అంటే చెప్తా ఒక నిమిషం. ముందైతే మనం మొబైల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మదర్ బోర్డ్ అంటారు. ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, రెండో విధంగా సింపుల్గా ఉండేటట్టుగా మీకు చెప్తాను చూడండి ఒకసారి. బ్యాటరీ కలెక్టర్ అది, దీన్ని రిమూవ్ చేసేయాలి. చూడండి, అయితే రిమూవ్ చేశాను. క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. చివరిది నెగిటివ్, పాజిటివ్. మధ్యలో టెర్మినల్ అనేది ఐసీ కనెక్షను, ఐసీకి వెళ్ళింది. మ్యాగ్నెట్స్ అనేది అయస్కాంతాలు. షోల్డరింగ్ చేసుకోవాలి. సింపుల్గా ఉంటుంది. ప్రతి బ్యాటరీకి ఛార్జింగ్ షోల్డరింగ్ చేసుకోకుండానే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇలా అనేది షోల్డరింగ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలా చెప్తుంది, ఇవి అయితే ఉన్నాయి
ఛార్జింగ్ మోడ్యూల్స్ అన్నమాట ఇవి ప్రతి వాళ్ళకి దొరకవు ఆన్లైన్లోనే ఎక్కువగా దొరుకుతాయి ఇవి బయట మార్కెట్లో అయితే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది మేము మొదటిసారి అయితే ఇది 100 రూపాయలకి అయితే కొన్న 100 ఆన్లైన్లో చెక్ చేస్తే 25 రూపీస్ ఉంది అందుకే నేను ఆన్లైన్లోనే బుక్ చేశాను ఈ స్కూల్కి కాలేజీలకి వెళ్ళే వాళ్ళకైతే ఇవి ఆన్లైన్ నుంచి పార్సిల్ అనేది ఆర్డర్ అందుకోవడం అయితే కుదరదు వాళ్ళకి బ్యాటరీ అయితే తీసుకుని నెగిటివ్కి చూసారు కదా ఇలా ఒకవేళ దీనికి డిస్ప్లే ఉంటే డిస్ప్లే స్క్రీన్ మీద కనిపించింది ఛార్జింగ్ అనేది ఎంత ఎక్కుతుందనేది డిస్ప్లే అనేది పగిలిపోతే కనుక మీరు ఛార్జింగ్ ఇలా కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ లైట్స్ అనేవి ఉంటాయి ఎల్ఈడీస్ ఇవైతే వెలుగుతాయి అప్పుడే ఈ మొబైల్కి ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు అనేది మనం గమనించాలి అర్థం చేసుకోవాలి ఇది సింపుల్గా ఛార్జింగ్ చూద్దాం పిన్ అయితే కదులుతుంది చూడండి చూసారు కదా అక్కడైతే అసలు ఛార్జింగ్ ఏం లేదు 3 పాయింట్స్ ఎక్కింది ఛార్జింగ్ నేనైతే ఈ ఫోన్ వీడియో రికార్డ్ చేసినంతసేపే ఛార్జింగ్ అయితే పెట్టాను చూసారు కదా ఈ బటన్స్ అయితే పనిచేయట్లేదు ఇది రిపేర్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఈ డిస్ప్లే పగిలి ఉంది కదా ఇక చేసి వేస్ట్ అని నాకు అర్థం ఒకవేళ మీకు ఛార్జింగ్ అనేది బ్యాటరీ ముందు మీరు మొబైల్ అనేది ఆన్ చేయండి ఆన్ అవ్వకపోతే కనుక ఈ లిథియం బ్యాటరీకి బిఎంఎస్ అనేది కనెక్ట్ చేయాలి బిఎంఎస్ అనేది కూడా మనకి ఆన్లైన్లో తప్ప బయట అయితే అస్సలు దొరకట్లేదు గుంటూరు అంతా తిరిగాను బిఎంఎస్ కోసం అయితే గుంటూరు అంతా తిరిగాను అసలు ఎక్కడ నాకు దొరకలేదు ఆన్లైన్లో బుక్ చేసుకుంటామే ఈ బిఎంఎస్ ఇక్కడ బిఎంఎస్ ఉంటుంది ఒకటి ఈ బ్యాటరీకి కూడా బిఎంఎస్ ఉంటుంది ఈ బిఎంఎస్ తీసి రిమూవ్ చేసి ఈ బ్యాటరీకి కనెక్ట్ చేయొచ్చు నేను ఈ వీడియో లింక్ అనేది ఎలా చేయాలనేది వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయండి ఆ వీడియో కూడా అర్థమైంది మీకు ఒకవేళ అర్థం కాకపోతే వర్కౌట్ అవ్వకపోతే దీనికైతే బిఎంఎస్ అనేది కనెక్ట్ చేసే ఉంది చూడండి దీని బిఎంఎస్ అనేది దీనికి కనెక్ట్ చేస్తుంది ప్లీజ్ లైక్ వీడియో